ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నాయకుడిగా సీఎం పోస్ట్ మినహా అన్ని పదవులు అనుభవించిన దిగ్గజం. అలాంటి లీడర్ ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి డిసైడ్ అయ్యారట. ఒకప్పుడు తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన ఆయన ఒక్క నిర్ణయంతో పూర్తిగా అగాధంలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజకీయంగా ఏది కలిసి రాలేదు. దీంతో వైరాగ్యంలో ఉన్న ఆ నేత పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నారట. అంతేకాదు తన స్థానంలో వారసుడిని తీసుకొచ్చేందుకు కోచింగ్ మొదలు పెట్టారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎవరా వారసుడు? లెట్స్ వాచ్ ద స్టోరీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. నాగర్ కర్నూలు నియోజకవర్గం అంటే నాగం, నాగం అంటే నాగర్ కర్నూలు అన్న రేంజ్లో రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. ఆయనే నాగం జనార్దన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారని అంటారు. ఇతులు సన్నిహితులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారనేది అటు రాజకీయ వర్గాల్లోనూ నాగర్ కర్నూలు ప్రజల్లోనూ వినిపించే మాట. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగారు నాగం జనార్దన్ రెడ్డి. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నేతగా గట్టిగానే చక్రం తిప్పారు. సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేసిన చరిత్ర ఆయన సొంతం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సార్లు నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. అసెంబ్లీ టైగర్గా పేరు ఉన్న నాగం జనార్దన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారు. 2009లో గెలిచిన నాగం తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్లో దాడి తర్వాత సెంటిమెంట్ పేరుతో టీడీపీ అధినేతతో విభేదించి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా ఆమోదం కోసం అసెంబ్లీలో బైఠాయించిన మొండిఘటం నాగం జనార్దన్ రెడ్డి. రాజీనామా ఆమోదం కోసం అప్పట్లో అసెంబ్లీలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత తెలంగాణ నగార అని సొంత పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు వద్దు, కొట్లాడి తెచ్చుకుందామంటూ భరోసా యాత్ర నిర్వహించారు. తిరిగి 2011 నాగర్ కర్నూలు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్పై ఒంటరి పోరాటం చేస్తూ గులాబీ పార్టీ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని కోర్టులో కేసులు వేశారు. బీజేపీలో కొనసాగుతున్నప్పుడు 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా ఆయనకు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమారుడు డాక్టర్ శశిధర్ రెడ్డికి టికెట్ ఇచ్చినా తండ్రి కొడుకులు ఇద్దరూ పరాజయం పాలయ్యారు. ఆ ఓటములు ఒక రకంగా ఆయన రాజకీయ జీవితాన్ని అధపాతాళానికి తొక్కేశాయనే చెప్పాలి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో ఇమడలేక 2018 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్దన్ రెడ్డికి 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2023 ఎన్నికల్లో నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన నాగం హైకమాండ్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి రావడంతో అంతా రివర్స్ అయిపోయింది. ఇలా వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో నాగం జనార్దన్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన కుమారుణ్ణి తన ప్లేస్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. నాగం వారసుడు శశిధర్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఒకసారి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దాంతో లోకల్ లెవెల్లో కుమారుడు పట్టు సాధిస్తే ఎమ్మెల్యేగా గెలవడం సునాయాసంగా అవుతుందని నాగం భావిస్తున్నారట. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా నాగం శశిధర్ రెడ్డిని రంగంలోకి దింపేందుకు గ్రౌండ్ లెవెల్లో సెట్ చేస్తున్నారట. నాగం కౌన్సిలర్గా గెలుపొందితే మున్సిపల్ చైర్మన్గా తన కుమారుణ్ణి కూర్చోబెట్టడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం నియోజకవర్గంలో పర్యటనలు, పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల నాటికి తన వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను దింపేందుకు నాగం, మర్రి ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. నాగర్ కర్నూలులో ఉన్న 20వ వార్డులో సగం టికెట్లు మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులకు, సగం నాగం జనార్దన్ రెడ్డి అనుచరులకు ఇచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులు బీఆర్ఎస్ గెలుచుకునేలా చేసి నాగం జనార్దన్ రెడ్డి తన కుమారుడిని మున్సిపల్ చైర్మన్ సీట్పై కూర్చోబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దానికోసం నాగం కొడుకు పోటీ చేసే వార్డును కూడా ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నారని ప్రచారము జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటి నుంచే నాగర్ కర్నూలులో జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ తండ్రి కొడుకులు హాజరవుతున్నారట. నాగం తన వారసుడి కోసం గీస్తున్న స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.